మంచి హెవీ లంచ్ తిన్న తర్వాత మీకు ఎప్పుడన్నా స్వీట్ క్రేవింగ్స్ వచ్చి స్వీట్స్ ఆర్డర్ చేశారా? లేదంటే నైట్లో మంచి ఫుల్ మీల్ తిన్న తర్వాత ఆకలేసి కాదు జస్ట్ తినాలనిపించి ఎప్పుడైనా డెజర్ట్స్ ఆర్డర్ చేసి ఉంటారు. రెగ్యులర్గా హెల్దీ ఫుడ్ చాయిసెస్ ఉన్నా కూడా జస్ట్ ఆ స్ట్రెస్ఫుల్ డే రోజు మాత్రం బిర్యానీ కానీ పిజ్జా కానీ తినాలనిపించిందా? అలాగే ఈ మధ్య ఎక్కడ ఇంటర్నెట్ ఓపెన్ చేసినా మీకు బాడీలో చాక్లెట్ క్రేవింగ్స్ ఉన్నాయి అంటే మెగ్నీషియం తగ్గినట్టు, ఆర్ సాల్ట్ క్రేవింగ్స్ ఉన్నాయి అంటే సోడియం తగ్గినట్టు, ఇలా బాడీ మీకు డిఫరెంట్ సిగ్నల్స్ ఇస్తుంది అని ఎన్నో వినే ఉంటాం. కానీ బాడీ అలాగా ఫంక్షన్ చేయదు. బాడీ ఇంత స్మార్ట్గా క్యాలిబ్రేటెడ్ మెషిన్ లాగా పనిచేస్తే మరి మీకు మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటే యూ షుడ్ క్రేవ్ ఫర్ పంకిన్ సీడ్స్ కానీ లేదా పాలకూర కోసం కానీ క్రేవింగ్ ఉండాలి కదా, అలా ఉండట్లేదు కదా. ఫుడ్ క్రేవింగ్స్ అనేది మీ బాడీలో ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయని ఇచ్చే సిగ్నల్. సో బేసికలీ మీ బ్రెయిన్ అండ్ గట్ రెండు కలిపి మీకు రివార్డ్ సిస్టమ్ పైన ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మీకు ఇవన్నీ తినాలనిపిస్తుంది. ఇవి మనం నెగ్లెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తే ఇలాంటి బిహేవియర్ ద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవ్వడం, వెయిట్ గెయిన్ అవ్వడం, స్లోగా డిసీజెస్ రిస్క్ పెరగడము, అలాగే ఫాస్ట్గా ఏజ్ అవ్వడం లాంటివి జరుగుతాయి. వన్స్ ఇన్ వైల్ మన అందరికీ ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి, దట్ ఈస్ ఓకే. కానీ మీకు ఈ ఫుడ్ క్రేవింగ్స్ కన్సిస్టెంట్గా మంత్స్ టుగెదర్ ఉంటున్నాయి అంటే దట్ మీన్స్ బాడీ స్క్రీమింగ్ మీకు ఇంబ్యాలెన్స్ ఉంది అని. అలాంటప్పుడు యూ షుడ్ చెక్. సో ఇవాళ వీడియోలో ఐ టాక్ అబౌట్ వై వీ గెట్ దోస్ ఫుడ్ క్రేవింగ్స్. కొన్ని క్వశ్చన్స్ అడగడం ద్వారా మీకు అది ఇంపార్టెంట్ సిగ్నలా లేదా అర్థమవుతుంది. చాలా మంది ఇంటర్నెట్లో ఇలాంటి క్లీన్ స్లేట్స్ చూసి ఈ క్రేవింగ్స్ ఉన్నాయంటే ఈ డెఫిషియన్సీస్ అని చూసి అందరు సప్లిమెంట్స్ వాడడం స్టార్ట్ చేసేసారు. మనము ఒక ఫుడ్కి క్రేవ్ అయినప్పుడు పిజ్జా కానీ బిర్యానీ కానీ చాక్లెట్ కానీ ఐస్ క్రీమ్ కానీ ఇవన్నీ ఏమైనా తినాలనిపించినప్పుడు మన బాడీలో ఆ న్యూట్రియంట్స్ తక్కువ ఉన్నాయి, అందుకే ఆ బాడీ మనల్ని అడుగుతుంది అవి తినమని అని అర్థం కాదు. మనందరికీ మీసోలింబిక్ డోపమిన్ సిస్టమ్ అని ఉంటుంది. అదేంటి? దాని పని రివార్డింగ్ బిహేవియర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇదే సేమ్ పాత్వే అడిక్షన్ బిహేవియర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇదే పని చేస్తుంది. అడిక్షన్ టువర్డ్స్ డ్రగ్స్ కానీ, స్క్రోలింగ్ కానీ, సోషల్ మీడియా కానీ, ఇలాంటి ఏ హ్యాబిట్స్ ఉన్నా, అలాగే ఫుడ్ క్రేవింగ్స్ హ్యాబిట్స్ ఉన్నా అన్నిటినీ ఆపరేట్ చేసేది ఈ మీసోలింబిక్ డోపమిన్ పాత్వే. దీని పని ఏంటి? ఇట్ విల్ లుక్ ఫార్వర్డ్ ఫర్ ఎ రివార్డ్. కానీ అది కూడా ఎప్పుడు మీరు అది బాడీకి అలవాటు చేసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లైఫ్లో ఎప్పుడు పిజ్జా తినలేదనుకోండి, మీకు పిజ్జానే తినాలన్న క్రేవింగ్ రాదు. మీరు అసలు సోషల్ మీడియా ఎప్పుడూ వాడలేదంటే సోషల్ మీడియానే స్క్రోల్ చేయాలన్న రివార్డ్ బాడీ ఎప్పుడూ అడగదు. మీరు ఆ అడిక్టివ్ బిహేవియర్ని బాడీకి ఒకసారి ట్రైన్ చేసి ఉంటే బాడీకి దానివల్ల ఫాస్ట్ రివార్డ్ వచ్చేసి ఫాస్ట్గా డోపమిన్ స్పైక్ అయిపోయి మీరు అదే ఎంజాయ్ చేస్తుంటారు. మీరు ఒక్కసారి అలాంటి యాక్టివిటీని ఎంజాయ్ చేసి ఉంటే అది మళ్ళీ మళ్ళీ బాడీ అడగడం మొదలు పెడుతుంది. దిస్ ఈజ్ అడిక్టివ్ బిహేవియర్. ఆ అడిక్టివ్ బిహేవియర్ ఫుడ్ క్రేవింగ్స్ ఉండొచ్చు, షుగర్స్ ఉండొచ్చు, జస్ట్ ఫర్ డ్రగ్స్ ఉండొచ్చు, స్మోకింగ్ ఉండొచ్చు, అలాగే పదే పదే సోషల్ మీడియాని స్క్రోల్ చేయాలనిపించవచ్చు. మీరు బాడీని ఏ యాక్టివిటీకి ట్రైన్ చేస్తారో ఆ యాక్టివిటీ వల్ల మీ బాడీకి ఇమ్మీడియట్ హ్యాపీనెస్ వచ్చిందో అది బాడీ మళ్ళీ మళ్ళీ దాన్ని అడుగుతూ ఉంటుంది. దిస్ ఈస్ ద అడిక్టివ్ బిహేవియర్. సో ఇది ఎంట్రైన్మెంట్ వల్ల, మీ ట్రైన్ చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వస్తుంది. సో నెక్స్ట్ టైం మీకు ఫుడ్ క్రేవింగ్స్ వచ్చాయి అంటే బాడీలో అది తక్కువైందిగా అని కాదు. ఐస్ క్రీమ్ క్రేవింగ్ వచ్చిందంటే బాడీలో ఐస్ క్రీమ్ తగ్గిందని కాదు. మీకు అలాంటి క్రేవింగ్ వచ్చిందంటే బాడీ ఆ రివార్డ్ని అడుగుతుందని. ఆ రివార్డ్ వెంటనే వచ్చేసి మీరు ఐస్ క్రీమ్ వెంటనే తినేస్తే డోపమిన్ వెంటనే స్పైక్ అయిపోయి మీరు హ్యాపీగా ఉంటారు. మనందరికీ ఒక సోషల్గా డెసిషన్ తీసుకోవడానికి, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి, స్మార్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి మనకి ప్రీ ఫ్రంటల్ లోబ్ అని ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం ఈ అడిక్టెడ్ బిహేవియర్స్ని నార్మలైజ్ చేసి స్ట్రెస్ఫుల్ డే కదా, వీ నీడ్ టు రివార్డ్ అవర్ సెల్ఫ్, ప్రతి స్ట్రెస్ఫుల్ డే రోజు మీరు అదే రివార్డ్ బాడీకి, ఫర్ ఎగ్జాంపుల్ యూ రివార్డ్ యువర్ సెల్ఫ్ విత్ ఐస్ క్రీమ్ ఆన్ స్ట్రెస్ఫుల్ డేస్. మీరు ఆ రివార్డ్ని కంటిన్యూస్గా బాడీకి ఇస్తూ ఉన్నారు ఎవ్రీ టైమ్ యూ ఈట్ ఐస్ క్రీమ్ ఆన్ స్ట్రెస్ఫుల్ డేస్. మీ బాడీ దాన్ని మళ్ళీ మళ్ళీ అడిగేసి మీ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ని సప్రెస్ చేసేస్తుంది. ఏదైతే బ్రెయిన్లో సిస్టమ్ మీకు చెప్పాలో ఇది మీకు హెల్దీ కాదు, దీనివల్ల వెయిట్ గెయిన్ అవుతావు, దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది అని చెప్పే పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ సప్రెస్ అయిపోతుంది. సో దానివల్ల విల్ గో టువర్డ్స్ అన్హెల్దీ బిహేవియర్స్, అన్హెల్దీ ప్యాటర్న్స్ అండ్ అన్హెల్దీ చాయిసెస్. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇఫ్ వీ డోంట్ సాల్వ్ ఫర్ దిస్. ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ వచ్చింది. ఎన్నో ఇయర్స్ నుండి ఇవన్నీ ఆర్టికల్స్ ఉన్నాయి, బట్ BMJలో 2023లో ఇదొక ఆర్టికల్ రిలీజ్ అయింది. ఫుడ్ క్రేవింగ్స్ ఉండే వాళ్ళని, వాళ్ళ బ్రెయిన్లో యాక్టివిటీస్ని స్టడీ చేశారు. ఏంటి వీటికి ఈ మీసోలింబిక్ డోపమిన్ సిస్టమ్కి అండ్ ఈ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్కి లింక్ అని చూసినప్పుడు ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ని స్టడీ చేశారు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్లో ఏమున్నాయి? రిఫైన్డ్ కార్బ్స్, ఫ్యాట్స్, షుగర్ ఆర్ సాల్ట్. ఈ 3 కాంబినేషన్ ఎంత అడిక్షన్ని ఇంక్రీజ్ చేస్తున్నాయంటే బేసికలీ మీరు నేచర్లో ఎక్కడ చూసినా కూడా ఎనీ న్యాచురల్ ఫుడ్లో ఈ 3 కాంబో ఉండదు.
రిఫైన్డ్ ఫుడ్స్, హై ఫ్యాటీ ఫుడ్ అండ్ షుగర్ ఆర్ సాల్ట్, ఇవి కలుపున్న ఫుడ్స్ న్యాచురల్ గా ఉండవు. దీస్ ఆర్ ఇంజనీర్డ్ ఇన్ సచ్ ఎ వే. ఇది కనుక మీకు బాడీకి ఇస్తే బాడీ విల్ డెఫినెట్లీ ఆస్క్ ఫర్ ఇట్ అగైన్ అండ్ అగైన్ అనే బిహేవియర్ ని టెస్ట్ చేశారు. అందుకే ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ని ఈ బిఎన్జి ఆర్టికల్లో ఏం చేశారు అంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ని అడిక్టివ్ లిస్ట్ ఆఫ్ ఫుడ్ సబ్స్టెన్సెస్ లోకి పుష్ చేయమని చెప్పారు ఈ ఆర్టికల్లో. మనందరికీ రివార్డ్ సీకింగ్ బిహేవియర్స్ ఉంటాయి, దట్ ఈస్ న్యాచురల్. కానీ ఈ రివార్డ్ సీకింగ్ బిహేవియర్ అండ్ అలాగే మన ఇంట్యూటివ్ గా డెసిషన్ తీసుకునే బిహేవియర్ రెండు సింక్ లో ఉండాలి, బ్యాలెన్స్ లో ఉండాలి. ఎప్పుడైతే ఈ రెండు మిస్ మ్యాచ్ అవుతాయో, అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అయిపోతాయో, అప్పుడు మీ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ తగ్గిపోతుంది. యూఆర్ వెరీ సెన్సిటివ్ టువర్డ్స్ దీస్ అన్హెల్దీ బిహేవియర్స్ ఆర్ రివార్డ్ సీకింగ్ బిహేవియర్ మీలో ఎక్కువ అయిపోతుంది. ఈ మిస్ మ్యాచ్ అనేది స్లీప్ వల్ల ఎక్కువ అయిపోతుంది. దీనిలో కూడా వెరీ ఇంట్రెస్టింగ్ స్టడీ ఉంది. కొంత గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ ని తీసుకొని వాళ్ళకి స్లీప్ చాలా రెస్ట్రిక్ట్ చేశారు. వాళ్ళకి న్యాచురల్ గా హెల్దీ ఈటింగ్ బిహేవియర్స్ ఉన్న వాళ్ళని మట్టుకే పికప్ చేసుకున్నారు. వీళ్ళలో స్లీప్ ని సివియర్ గా డిప్రైవ్ చేశారు, రెస్ట్రిక్ట్ చేశారు. వీళ్ళలో చూసింది ఏంటి అంటే 50% మోర్ క్యాలరీస్ నెక్స్ట్ డే వీళ్ళు తీసుకోవడం మొదలు పెట్టారు. బాడీకి ఎంత నీడ్ ఉందో క్యాలరీస్ అంతకన్నా ఎక్కువ క్యాలరీ నీడ్ అనేది పెరుగుతుంది. అలాగే రివార్డ్ సీకింగ్ బిహేవియర్ వీళ్ళలో ఎంత పెరిగిందంటే దో దే ఆర్ న్యాచురల్లీ ఈటింగ్ హెల్దియర్ ఫుడ్స్, ఈ కంటిన్యూస్ రెస్ట్రిక్టెడ్ స్లీప్ వల్ల, స్లీప్ లాస్ వల్ల బాడీ స్టార్టెడ్ సీకింగ్ ఫర్ రిఫైన్డ్ ఫుడ్స్, అలాగే టువర్డ్స్ ఫ్యాట్స్ అండ్ షుగర్స్. బాడీ ఈజ్ నాట్ ఆస్కింగ్ ఫర్ హెల్దీ ఫుడ్స్. వాళ్ళని రైస్, దాల్ తినమని ఏం చెప్పట్లేదు. బాడీ సీకింగ్ ఫర్ దీస్ ఇమ్మీడియట్ రివార్డ్స్ త్రూ దీస్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్. సో దీనివల్ల వీళ్ళలో ఏం గమనించారు అంటే వీళ్ళు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎంత ఎక్కువ తిన్నారంటే దే ఏట్ 50% హయ్యర్ క్యాలరీస్ దాన్ దేర్ బాడీ నీడ్. సో క్రానికల్ గా స్లీప్ డిప్రైవ్ అయినప్పుడు, రెస్ట్రిక్ట్ చేసుకున్నప్పుడు దిస్ బిహేవియర్ ఇస్ గోయింగ్ టు బీ దేర్ ఫర్ దెమ్. మీరు ఇది ఎప్పుడైనా నోటీస్ చేశారా? ఐ మీన్ దిస్ హ్యాపెండ్ విత్ మీ ఆల్సో. 3 years ago I had a very restrictive sleep one night. తక్కువ పడుకున్నాను, 4 hours or something. Every day I plan my lunch bag, ఏం ఉండాలి లంచ్ లో అంతా ప్లాన్ చేసుకుంటాను. నెక్స్ట్ డే I didn't have time, నేను ఏం లంచ్ ప్యాక్ చేసుకోకుండా వచ్చాను. I opened Swiggy, ఫుడ్ ఆర్డర్ చేద్దామని లంచ్ కి. I ended up ordering బర్గర్ అండ్ ఈటింగ్ ఇట్. అండ్ నా కొలీగ్ చూసి ఇట్ వాస్ వెరీ వియర్డ్ ఫర్ హర్. అదేంటి నువ్వు ఎప్పుడు అసలు బర్గర్ తినవు, అసలు ఆర్డర్ చేయవు అని చూస్తే రెసిప్రోకలీ or what happened was I didn't have good sleep. I lost my ability to think clearly. హెల్దీ బిహేవియర్స్ ఆర్ హెల్దీ హ్యాబిట్స్ ఉన్న పర్సన్ కూడా స్లీప్ లాస్ అవుతే వీ వోంట్ క్రేవ్ ఫర్ కుకుంబర్ సాలడ్ ద నెక్స్ట్ డే, వీ క్రేవ్ ఫర్ దీస్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఓన్లీ. దట్స్ వై పీపుల్ షుడ్ స్టాప్ జడ్జింగ్ దెమ్ సెల్ఫ్ వెరీ అన్ఫేర్లీ. నాకు డిసిప్లిన్ పోయింది, నాకు విల్ పవర్ పోయింది, నేను అందుకే ఇలా తినేస్తున్నాను అనుకుంటారు. బట్ పీపుల్ షుడ్ ఆస్క్, నేను రాత్రి బాగా పడుకున్నానా, రెస్ట్రేటివ్ స్లీప్ బాగుండేనా, లాస్ట్ నైట్ మీల్ నాది కంప్లీట్ మీల్ ఉండేనా, నేను తీసుకున్న మీల్లో ప్రోటీన్ ఉందా లేదా, నేను చాలా స్ట్రెస్ఫుల్గా ఉన్నానా, ఆల్ దీస్ క్వశ్చన్స్ పీపుల్ షుడ్ ఆస్క్ ఫర్ దెమ్సెల్ఫ్. సో ఈ స్ట్రెస్ఫుల్గా ఉండే ఇండివిజువల్స్లో బ్రెయిన్ ఆర్కిటెక్చర్ ఎలా చేంజ్ అవుతుందంటే వీళ్ళకి ఫుడ్ రిలేటెడ్ రివార్డ్ బిహేవియర్ మొత్తం ఆల్టర్ అయిపోతుంది. అంటే ఏంటి, స్ట్రెస్ఫుల్ డే రోజే ఆ పిజ్జా కానీ, ఆ ఐస్ క్రీమ్ కానీ, ఆ బిర్యానీ కానీ కంఫర్ట్ ఫుడ్ అంటారు, అది తినాలనిపించడం. నాట్ బికాస్ ఆ విటమిన్స్ అన్ని బాడీలో తక్కువ ఉన్నాయని కాదు, మీరు బ్లడ్ టెస్ట్ చేసుకున్నారు అవి తక్కువ ఉన్నాయి అందుకే బాడీ ఆ ఫుడ్ అడుగుతుందని కాదు. బాడీ ఈజ్ జస్ట్ ఆస్కింగ్ ఫర్ రిలీఫ్. నేను అది తింటే నేను రిలీవ్డ్గా ఫీల్ అవుతాను, అందుకనే తింటాను స్ట్రెస్ఫుల్ డేస్ రోజు అంటారు. సో ఆ ఫాస్ట్ రిలీఫ్ అనేది ఎందుకు బాడీ అడిగింది? బికాస్ మీరు రెగ్యులర్ డేస్లో హెల్దీ బిహేవియర్సే ఉండొచ్చు, కానీ స్ట్రెస్ఫుల్ డేస్ రోజు ఇట్ ఈస్ చేంజింగ్ యువర్ హ్యాబిట్స్. హైపర్ పెలాటబుల్ ఫుడ్సే అడుగుతుంది అండ్ అలాగే మీకు రివార్డ్స్ తొందరగా వచ్చే ఫుడ్సే అడుగుతుంది. ఎందుకు? ఇవన్నీ ఈజీలీ ప్రాసెస్, ఈజీలీ డైజెస్టబుల్, అలాగే హై క్యాలరీ డెన్స్ ఫుడ్సే అడుగుతుంది. ఏ ఫుడ్స్ నుండి క్యాలరీస్ ఎక్కువ వస్తాయో వాటికే బాడీ విల్ డిమాండ్ దెమ్, ఆర్ వాటికి రివార్డ్స్ హైగా ఉంటాయి ఆర్ ఇమ్మీడియట్గా రిలీఫ్ అనిపిస్తుంది. సో హై క్యాలరీ, హైలీ ఎనర్జీ డెన్స్ ఫుడ్స్ ఆర్ హై షుగర్, హై సాల్ట్, హైలీ పెలాటబుల్, ఈ ఫుడ్స్నే బాడీ డిమాండ్ చేస్తూ ఉంటుంది. ఓకే, స్ట్రెస్ఫుల్ డేస్ రోజు నేను తిని రిలీవ్డ్గా ఫీల్ అవుతాను. Is that okay? Once in a while, when that stress is happening, once a month, once in 2 months, it is okay. But మీరు ఎలాంటి పర్సన్ అంటే ఎవ్రీ డే మీకు స్ట్రెస్ ఉంటుంది. Do we end up eating all these high calorie dense foods every day? Then that is not a good behavior. అప్పుడు ఏం చేయాలి? We should work on our stress, or we should work on స్ట్రెస్ని మిటిగేట్ చేసే ఇంటర్వెన్షన్స్ ఆర్ యాక్టివిటీస్ని మనం ఇన్కాపరేట్ చేసుకోవాలి. అదర్వైజ్ మనం ఇలాంటి బిహేవియర్కి టర్న్ అప్ అయ్యి కంటిన్యూ అయ్యాము అంటే అఫ్కోర్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వెయిట్ గెయిన్ అవుతాము, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, టైప్ 2 డయాబెటీస్ వస్తుంది, ఆర్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది. స్లోగా దే స్టార్ట్ టు సీ చేంజెస్ ఇన్ దర్ స్కిన్, హెయిర్, ఎవ్రీథింగ్.
చాలా మంది సోషల్ మీడియాలో ఇలాంటి రీల్స్ పోస్ట్ ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. డాక్టర్, నేను రీసెంట్గా చూశాను, ఐ థింక్ ఐఎమ్ లో ఆన్ సాల్ట్, నేను ఎక్కువ సాల్ట్ తినాలనుకుంటా, ఎందుకంటే నాకు సోడియం ఉప్పు ఎక్కువ తినాలని క్రేవింగ్స్ వస్తున్నాయి, సో నా బాడీలో సాల్ట్ తక్కువ ఉందనుకుంటాను, ఐ వాంట్ టు టెస్ట్. If that is so, your body should also crave for spinach or pumpkin seeds when it's low on magnesium. Why is it asking for dark chocolate? Or why is your body asking for easy foods, high sugary foods or high salt foods when it is lacking something? So it is all a myth. Meek ilanti food craving unte alanti nutrient deficiency untadani completely wrong, except for one thing. There's a medical condition called pica. Dantlo matku a person craves for non-food substances. Elantidi balpam dinalanu, ice తినాలను లేకపోతే బియ్యం తినాలని అనిపించే క్రేవింగ్ అనేది ట్రూలీ ఇండికేట్స్ ఐరన్ డెఫిషియన్సీ. వీళ్ళందరినీ తీసుకెళ్లి టెస్ట్ చేసినా వీళ్ళు ఐరన్ డెఫిషియెంట్ ఉంటారు. సో ఐరన్ ని కరెక్ట్ చేస్తే దే డోంట్ క్రేవ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. దిస్ ఇస్ ద ఓన్లీ న్యూట్రియంట్ డెఫిషియన్సీ రిలేటెడ్ క్రేవింగ్. అండ్ నెక్స్ట్ మోస్ట్ కామన్ రీజన్ వచ్చేసి కల్చరల్ ఎక్స్పోజర్ అండ్ పెలాటబిలిటీ. అమ్మమ్మ వాళ్ళని కానీ నాన్నమ్మ వాళ్ళని కానీ మీరు మెన్స్ట్రల్ సైకిల్స్లో ఫుడ్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఆర్ సైకిల్స్ చేంజ్ అవుతున్నప్పుడు మీకు ఫుడ్ క్రేవింగ్స్ వస్తే మీరు ఏం తినేవాళ్ళు అని అడిగితే దే యూస్ టు సే మేము బెల్లం తినేవాళ్ళము అని. ఎందుకు? కల్చరల్గా ద ఓన్లీ హై షుగరీ ఫుడ్ దట్ ఈస్ యాక్సెసిబుల్ ఆర్ అవైలబుల్ టు దెమ్ వాజ్ జాగరీ. అప్పుడు అదొకటే వాళ్ళకి నియర్ యాక్సెసిబిలిటీ. అప్పుడు వాళ్ళకి ఎక్స్పోజర్ లేదు పిజ్జాస్కి కానీ లేదా ఐస్ క్రీమ్స్కి కానీ, వీటికి ఎక్స్పోజర్స్ లేవు కాబట్టి వాట్ ఎవర్ దే వర్ ఎక్స్పోజ్ టు వాళ్ళు అదే ఎక్సెస్గా ఆర్ ఎక్కువగా తీసుకునేవాళ్ళు. అండ్ నెక్స్ట్ థింగ్, వై విమెన్ గెట్ క్రేవింగ్స్ డ్యూరింగ్ మెన్స్ట్రల్ సైకిల్స్. వి ఆల్ నో మనకి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనేవి డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్లో డిఫరెంట్ లెవెల్స్లో ఉంటాయి. మనకి పీరియడ్ వచ్చే ముందు అంటే లూటియల్ ఫేజ్లో ఈస్ట్రోజన్ బాగా తక్కువగా ఉంటుంది అండ్ దెర్ ఇస్ లిటిల్ హయ్యర్ లెవెల్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ దేర్. సో ఆ ఈస్ట్రోజన్ లేకపోవడము అనేది ఇన్ ఇట్ సెల్ఫ్ డిమాండ్స్ మోర్ హై క్యాలరీ ఫుడ్స్. అప్పుడే ఎక్కువ కార్బ్ రిచ్ ఫుడ్స్ తినాలని, హై క్యాలరీ ఫుడ్స్ తినాలని అనిపిస్తుంది. సో అప్పుడు మనము న్యాచురల్ ఫుడ్స్ పైన డిపెండ్ అయినప్పుడు దర్ ఇస్ నో ప్రాబ్లం. అది కాకుండా ప్రోటీన్ కరెక్ట్గా ఉండి ఫైబర్ కరెక్ట్గా ఉన్నప్పుడు కూడా దర్ ఇస్ నాట్ మచ్ ప్రాబ్లం. బాడీ ఎక్సెస్గా ఇంకా అంత అడగదు. అడిగినా కూడా వీ కెన్ ఆల్వేస్ చూస్ హోమ్ మేడ్ ఈజీలీ యాక్సెసిబుల్ ఫుడ్స్ దాన్ డిపెండింగ్ ఆన్ సంథింగ్ విచ్ స్పైక్స్ అప్ యువర్ రివార్డ్ సిస్టమ్ సో మచ్ దట్ యుర్ అడిక్టెడ్ అండ్ యూ ఎండ్ అప్ ఈటింగ్ ద హోల్ బకెట్ ఆఫ్ ఐస్ క్రీమ్. మీరు కొంతమంది మాట్లాడితే వాళ్ళు చెప్పేస్తారు, నేను ఒక్క బార్ చిన్న స్లైస్ ఆఫ్ చాక్లెట్ తిందామని నేను ఓపెన్ చేశాను, I ended up eating the entire bar. Alage oka instead of ordering small ice cream jar, I ordered a larger jar. I ended up eating the entire jar antar. How did they end up eating? It is possible because your body is seeking so much in excess. Reward system ki asalu meer decision తీసుకోవడానికి అసలు అవసరమే లేదు. your prefrontal system is suppressed. మీరు కొంచెం కూడా మీకు cautious గా అప్పుడు అసలు అనిపించదు, నేను అన్ని హెల్తీగా తింటున్నాను అనే థాట్ కూడా మీకు రాదు. బికాస్ అది కంప్లీట్గా సప్రెస్ అయిపోయి యువర్ డోపమిన్ సిస్టమ్, మీసోలింబిక్ సిస్టమ్ హ్యాస్ టేకెన్ ఓవర్ ఆర్ హైజాక్డ్ యువర్ బ్రెయిన్ దట్ యు ఆర్ ఇన్ నో కంట్రోల్. ఇప్పుడు క్రేవింగ్స్ తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? నెంబర్ 1, స్లీప్ వెల్. స్లీప్ ఫర్ అట్లీస్ట్ 7 to 9 hours every day. నెక్స్ట్, హైడ్రేట్ యువర్ సెల్ఫ్ వెల్. చాలా సార్లు మనకి థర్స్టీ కూడా, ఫీలింగ్ ఆఫ్ థర్స్టీ కూడా ఆకలిలాగా అనిపించి పీపుల్ ఎండ్ అప్ ఈటింగ్ మోర్. సో హైడ్రేట్ వెల్. థర్డ్ థింగ్, మీరు డే మొత్తం తీసుకునే మీల్స్ లో మీకు బాడీకి కావాల్సినంత ప్రోటీన్ ఇంటేక్ అట్లీస్ట్ 1 gram per kg బాడీ వెయిట్ మినిమం. కానీ మీరు స్ట్రెంత్ ట్రైన్ చేస్తుంటే యూ కెన్ గో యాజ్ హై యాజ్ 1.2 to 1.6 gram per kg బాడీ వెయిట్ పర్ డే మినిమం. అఫ్ కోర్స్ కిడ్నీ అండ్ లివర్ ఇష్యూస్ ఉన్నప్పుడు యూ షుడ్ డూ ఇట్ డిఫరెంట్లీ. నెక్స్ట్ థింగ్, హై ఫైబర్ ఫుడ్స్. ఎవరైతే ప్రోటీన్ ని, ఫైబర్ ని అంటే వెజిటబుల్స్ ని, ప్రోటీన్ ని ఎవ్రీ మీల్ లో ఇంక్లూడ్ చేసుకుంటారో వాళ్ళకి మళ్ళీ ఆకలి అనిపించదు. దెల్ బి అ గ్యాప్ ఆఫ్ అట్లీస్ట్ 4 to 5 hours. ఎందుకంటే ఫ్రీక్వెంట్ గా మీరు చూస్తారు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ కార్బ్ హెవీ రిచ్ మీల్స్ కానీ తిన్నప్పుడు నెక్స్ట్ 2 hours కి మనకి మళ్ళీ ఆకలేసేస్తుంది. ఎందుకంటే దిస్ ఇస్ కాల్డ్ రియాక్టివ్ హైపోగ్లైసిమియా. వెంటనే షుగర్ స్పైక్ అయిపోయి మళ్ళీ వెంటనే క్రాష్ అవ్వడం వల్ల హైపోగ్లైసిమిక్ గా అనిపించి మళ్ళీ వెంటనే హై షుగరీ ఆర్ హై ఫ్యాటీ ఫుడ్ వెంటనే తినాలని అనిపిస్తుంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చేంజ్ వచ్చేసి స్ట్రెస్ మిటిగేషన్. ఎవ్రీడే స్ట్రెస్ఫుల్గా ఉంది, ఎవ్రీడే స్ట్రెస్ఫుల్ ఈటింగ్ చేస్తున్నారు అని మీరు గమనించుకుంటే మటుకు యూ షుడ్ వర్క్ ఆన్ అడ్రెస్సింగ్ యువర్ స్ట్రెస్. ఇట్ కుడ్ బి ఇన్కాపరేటింగ్ ఎనీ ఇంటర్వెన్షన్ టు మిటిగేట్ ఇట్ ఆర్ స్ట్రెస్ఫుల్ ఫ్యాక్టర్ రిమూవ్ చేయగలిగితే ఇట్స్ వెల్ అండ్ గుడ్. మీలో ఎంతమంది వెరీ స్ట్రిక్ట్గా, చాలా స్ట్రిక్ట్గా 3 months ఏమో అన్నీ రెస్ట్రిక్ట్ చేసేస్తారు, నో రిఫైన్డ్ ఫుడ్, నో షుగర్, నథింగ్, అండ్ నెక్స్ట్ 3 months ఫుల్గా మళ్ళీ అన్ని తినేస్తుంటారు. ఐ హావ్ సీన్ మెనీ పీపుల్ లైక్ దట్. దిస్ హ్యాపన్స్ విత్ స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్
restriction behavior. When you have a addictive behavior already ఉన్నప్పుడు don't go with strict restriction. గ్రేడెడ్గా స్లోగా వీన్ ఆఫ్ చేయాలి. ఎవ్రీడే మీరు ఐస్ క్రీమ్, పిజ్జా, షుగర్, బిర్యానీ తినే క్యాండిడేట్ అనుకోండి, ఒక్కొక్కటి ఎలిమినేట్ చేయాలి. మీరు ఒకటేసారి అన్నీ కోల్డ్ టర్కీ లాగా ఎవ్రీథింగ్ రెస్ట్రిక్ట్ చేసేసి యూ ఎండ్ అప్ ఈటింగ్ సేమ్ థింగ్ అగైన్ విత్ ఇన్ ఫ్యూ మంత్స్. సో స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్ ఈజ్ అ స్ట్రిక్ట్ నో. సో నెక్స్ట్ టైం మీకు ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువైనప్పుడు నాకు విల్ పవర్ లేదు, డిసిప్లిన్ లేదు అని అనుకోకండి. యూ ఆస్క్ దీస్ ఫ్యూ క్వశ్చన్స్ టు యువర్ సెల్ఫ్. నేను ఎవ్రీ మీల్లో ప్రోటీన్ తీసుకుంటున్నానా? నేను తినే మీల్స్లో ఫైబర్ ఉందా? నేను బాగా పడుకుంటున్నానా లేదా? నేను నా స్ట్రెస్ని అడ్రస్ చేస్తున్నానా లేదా? నేను నా రెగ్యులర్ ఎక్స్పోజర్ టు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించుకున్నానా లేదా? ఈ క్వశ్చన్స్ మిమ్మల్ని మీరు అడిగితే మీకు ఎందుకు ఫుడ్ క్రేవింగ్స్ వస్తున్నాయో మీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఇవాళ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే you'll also like other 2 videos. One is on loneliness and other one is sleep. If you have not yet subscribed to this channel, please subscribe to Dr. Samta Thulla.